హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నాను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. ఇది పిల్లలైతే పప్పుచారు అయితే అడిగారండి. ఇంకా పిల్లలు అడిగారనేసి అయితే హెవీ ప్రాసెస్లో కాకుండా సింపుల్గా అయితే చేస్తున్నాను. అంటే పాతకాలంలో అమ్మమ్మల కాలం నాటి స్టైల్లో అయితే పప్పుచారు అయితే చేస్తున్నాను. కానీ చాలా సింపుల్గా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. పప్పుచారు కోసం అయితే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటా, దోసకాయలు అయితే ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవి ముక్కలు కట్ చేసుకునే లోపు అయితే పప్పు అయితే స్టవ్ మీద అయితే పెట్టానండి. పప్పు అయితే ఉడుకుతుంది. ఈ పప్పు ఉడికే లోపు అయితే ఇవి కూరగాయలు అయితే కట్ చేసుకుంటాను. కట్ చేసుకున్న తర్వాత ఇంకా కర్రీ ప్రాసెస్ అనేది చూపిస్తాను. నేను వంట చేయటం నేర్చుకున్న తర్వాత ఇంత సింపుల్గా పప్పుచారు అయితే ఈరోజే కాసానండి. నేను ఎప్పుడు కూడా సాంబార్ మాదిరిగా ఎప్పుడు కూడా వెజిటేబుల్స్ అన్నీ వేసి అయితే చేస్తాను. ఇంకా ఈరోజైతే కొంచెం హెల్త్ అయితే బాగాలేదండి. హెల్త్ బాగోక ఇంకా పిల్లలు అడిగారు అనేసి అయితే చాలా సింపుల్గా అయితే చేశాను. కానీ నేను అంత సింపుల్గా చేసినా కూడా పప్పుచారు అయితే చాలా అంటే చాలా సూపర్గా కుదిరిందండి. ఇంకా మా పిల్లలు అయితే 2 పూటలు కూడా పప్పుచారుతోనే తిన్నారు. అంత బాగా వచ్చింది. నిజం చెప్తున్నాను, ట్రస్ట్ మీ, నమ్మండి. కుకింగ్ అనేది ఎవరి స్టైల్లో అయితే వాళ్ళు చేసుకుంటారండి. అంటే ఒక్కొక్క చోట ఒక్కోలా అయితే చేసుకుంటారు. అంటే ప్రాంతాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి అయితే కుకింగ్ స్టైల్ అయితే మారుతుంది. ఎవరి టేస్ట్ని బట్టి అయితే వాళ్ళైతే చేసుకుంటారు. అందరూ ఒకేలా చేయాలనైతే రూల్ ఏం లేదు కదా. ఇంకా ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు. ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది అయితే చూపిస్తున్నాను. ఇది నేను ఈ ప్రాసెస్లో చేయడం ఫస్ట్ టైమే. నేను పప్పుచారు చేస్తాను కానీ ఇంత సింపుల్ ప్రాసెస్లో అయితే ఈరోజు ఫస్ట్ టైం చేస్తున్నాను. పప్పుచారు కోసం అయితే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకున్నాను. అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను. పప్పుచారులోకి అయితే ఆయిల్ కొంచెం తక్కువగానే పడుతుంది. ఎందుకంటే పప్పుచారులో ఆయిల్ ఎక్కువైనా కూడా పైన తేలుతుందండి. అప్పుడు తినడానికి కూడా చాలా చిరాకుగా అనిపిస్తుంది. కొంచెం ఆయిల్ తక్కువగానే వేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయింది. అందులోకి నేనైతే జీలకర్ర అయితే వేశాను. నేను తాలింపు దినుసులు అయితే వేయనండి. పప్పుచారులోకి అయితే ఓన్లీ జీలకర్ర వేసాను. జీలకర్ర వేగిన తర్వాత అందులోకి కట్ చేసిన ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే దోసకాయ ముక్కలు అయితే వేసేసాను. మూడు వేసి కొంచెం వేపుకోవాలి. అందులోకి పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు మగ్గించుకోవాలి. ఒకసారి కర్రీని అయితే తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని అయితే 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మెత్తగా అయ్యే వరకు అయితే టమాటా ముక్కలను అయితే ఉడికించుకోవాలి. వేసిన కూరగాయ ముక్కలు అయితే మగ్గినాయండి. అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే కారాన్ని అయితే మగ్గనివ్వాలి. కారం అయితే మగ్గిందండి. అందులోకి మనం ముందుగా ఉడికించుకున్న పప్పునైతే వేసుకోవాలి. పప్పును వేసుకున్న తర్వాత మనం అందులోకి మనకి పప్పుచారుకి తగినట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే వాటర్ అయితే యాడ్ చేస్తాను. పప్పుచారులోకి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి అయితే చింతపండు రసం అయితే వేసుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకుంటే మనకి పులుపు అనేది సరిపోతుంది. నేనైతే ఇక్కడైతే చింతపండు రసం అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత మంచిగా కాగనివ్వాలండి. పప్పుచారు మరుగుతున్నప్పుడు అందులోకి అయితే 1 స్పూన్ అయితే సాంబార్ పొడి అయితే వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ అయితే సాంబార్ పొడి అయితే వేస్తున్నాను. పప్పుచారులోకి అయితే యాక్చువల్గా అయితే సాంబార్ పొడి అయితే వేయరండి. నేను ఇంకా ఇంట్లో సాంబార్ పొడి ఉందని అయితే సాంబార్ పొడి అయితే వేస్తున్నాను.
మరుగుతున్న పప్పుచారులోకి అయితే చిన్న బెల్లం ముక్క అయితే వేస్తున్నాను. బెల్లం ముక్క వేస్తే పప్పుచారు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. పప్పుచారు ఇలా మరుగుతున్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడైతే ఉప్పు కారం అయితే చెక్ చేసుకుంటున్నాను. పప్పుచారులో అయితే ఉప్పు అయితే తగ్గిందండి. అందులోకైతే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తాను. వేడి వేడి పప్పుచారు అయితే రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. నెక్స్ట్ టైం పప్పుచారు అయితే ఇలా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎక్కువ లాంగ్ ప్రాసెస్ అయితే ఉండదండి. మనకు టైం లేనప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి పప్పుచారు అయితే రెడీ అయినాయండి. నిజంగా మా పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. అంతకు ముందు రోజే నేను ఫిష్ ఫ్రై చేయడానికైతే ఫిష్ ముక్కలను అయితే అన్ని మసాలాలు వేసి అయితే మ్యాగ్నేట్ అయితే చేశాను. ఫిష్ ముక్కలను అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను. ఇక్కడైతే పసుపు వేసుకుంటున్నాను. అందులోకి 1 స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకోవాలి. హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను. అందులోకి 1 స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే అందులోకి 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత రుచికి తగినంత కారం అయితే యాడ్ చేయాలి. అందులోకి 1½ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అయితే ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. లెమన్ స్క్వీజ్ చేసిన తర్వాత మనం వేసిన మసాలాలన్నీ ఫిష్ ముక్కలకి పట్టే విధంగా మా వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి. ఫిష్ ముక్కలకి ఇలా మసాలాలన్నీ పట్టించి నైట్ అంతా మ్యాగ్నేట్ అయితే చేశాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి నైట్ అంతా. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా పప్పుచారు చేశాను కదా, తర్వాత అయితే ఫిష్ ఫ్రై అయితే చేశాను. ఫిష్ ఫ్రై చేయడానికి స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను. అందులోకైతే డీప్ ఫ్రైకి సరిపడా అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిందండి. అందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కలను అయితే వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇక్కడైతే నేను ఫిష్ ముక్కలను అయితే వేస్తున్నాను. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే స్టవ్ని వేపుకోవాలండి. అప్పుడు మనకి లోపల కూడా ఫిష్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఆయిల్లో ఫిష్ ముక్కలు అయితే వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని అయితే మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే వేపుకోవాలి. ఫిష్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి. ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుందాము. మంచిగా వేగినాయండి ముక్కలైతే. ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇంకా సెకండ్ టైం కూడా మిగతా ముక్కలను అయితే వేసుకుని అయితే ఆయిల్లో వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటాను. వేడి వేడి ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిందండి. నేను ఆల్రెడీ పప్పుచారు పెట్టాను కదా, ఇంకా పిల్లలైతే పప్పుచారు వేసుకొని ఫిష్ ఫ్రై వేసుకొని అయితే తిన్నారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఫిష్ ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఫిష్ ఫ్రైని ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పప్పుచారులోకి అయితే చాలా అంటే చాలా బాగుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.